విడతల రజని పిఏని అరెస్ట్ చేసేది కావాలని కష్టపూరితంగా నా పిఏని అరెస్ట్ చేశారు, ఇష్టం వచ్చినట్టు మా అరెస్టులు జరుగుతున్నాయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఏమండి, వైసీపీ వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. నిజం చెప్పాలంటే వాళ్ళ పిఏని అరెస్ట్ చేశారంటే చట్ట ప్రకారం వాళ్ళకి రూల్స్ని వాటి ప్రకారం అరెస్ట్ చేస్తారు. అంతేగాని ఆమె పిఏనే కావాలని అరెస్ట్ చేయడం కాదు. అక్కడ ఏదో లొసుగుంది, అతని మీద ఒక కంప్లైంట్ ఉంది, ఆ కంప్లైంట్ ప్రకారం అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు ఆమె నానాయాగి చేస్తుంది, మీడియాలో కనపడుతుంది పబ్లిక్కి. అరెస్ట్ చేసినప్పుడు పోలీసు అధికారులకు కానీ ఎవరికైనా విధులకు ఆటంకం కలిగించకూడదు. ఆమె నిజంగా చెప్తుంటే అంతకుముందు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని కారణం లేకుండా మహిళల్ని, ఆమె ఒక మహిళా మంత్రే కదా, కారణం లేకుండా మహిళల్ని రోడ్ల మీద కీడ్చుకొచ్చినప్పుడు ఈమెకేమి పట్ల. అదే రకంగా కార్యకర్తలు ఎలా చుట్టూ పోలీసులు పెట్టినప్పుడు ఏం పట్ల. అంటే కారణం ఇతను ఏదో తప్పు చేశాడని ఆ లొసుగు ఉందని చెప్పేసి ఇతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు బయటకు వచ్చి నానా యాగి చేసి ప్రెస్ మీట్లు పెట్టేసేసి ఆమెకమో కొంతమంది సపోర్ట్లు, ఫోన్లో పరామర్శలు ఇవన్నీ చేస్తున్నారు. చట్ట ప్రకారం చేసే వాటికి కూడా వీళ్ళు ఇంత చించుకుంటున్నారే. ఆ రోజు ఏ కారణం లేకుండా ఇళ్లలో ఉన్న వాళ్ళని బయటకి రాకుండా సెక్యూరిటీలు పెట్టి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ గొంతు విప్పుతుంటే వాళ్ళని నానా యాగి చేసి కట్టిపడేసి కేసులు పెట్టి ఇప్పుడు కూడా కేసుల చుట్టూ ఏమీ లేకుండా ప్రజా సమస్యల మీద బయటకు వచ్చిన వాళ్ళ మీద ఇంత పోలీస్ ఫోర్స్తో ఇంత ఇదిగా చేసి ఇవాళ వాళ్ళు ఆక్రమణలు చేశారు, వాళ్ళు కబ్జాలు చేశారు, వాళ్ళు అవినీతి చేశారని చెప్పేసి వాళ్ళ మీద ఆరోపణలు వస్తే ఆరోపణల విషయంలో అరెస్ట్ చేస్తుంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎందుకు అంత భయం మీకు? అవును, పోలీసులు పిలిచినప్పుడు వెళ్తాడు, నువ్వు కాపలా కాయాల్సిన అవసరం లేదు, నీ పిఏ కాపలా కాసేసి నువ్వు దాసేసి చేయాల్సిన అవసరం లేదు కదా. వెళ్తారు, లేదు అంటే అతను చేయలేదు అంటే బయటకు వస్తాడు. దానికి నానాయాగి చేసేసి ఏదో కావాలని చేశారని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఒక మాజీ మంత్రి హోదాలో ఉన్న ఏమాత్రం సబబు కాదని మేము చెప్తున్నాము.